హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా హరీష్. సో ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదే అటుకుల అట్లు. సో ఈ అటుకుల అట్లు మెయిన్గా మనకు కావాల్సినవి 3 ఐటమ్స్. అదే అటుకులు, బియ్యము అండ్ మూడోది పుల్లటి పెరుగు. సో పుల్లటి పెరుగునే ప్రిఫర్ చేయడం వల్ల ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా సాఫ్ట్గా అయితే వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీలోకి వెళ్ళిపోతే సో ఈ దోశల ప్రాసెస్ అనేది నిన్ననే స్టార్ట్ అయిపోయిందండి. సో నేను నైటే పడుకునే ముందు దోశల కోసం బియ్యాన్ని, అటుకులని, పెరుగుని మూడింటిని కలిపి నానబెట్టేసుకున్నాను. సో ఇవి ఓవర్ నైట్ అంతా నానిపోయాయి కదా. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేసుకుంటాను. సో ఈ గ్రైండ్ చేసుకునే ముందు ఏవి ఏ క్వాంటిటీలో తీసుకున్నానో మీకు చెప్పేస్తాను, కొలతలతో రండి. సో ఇక్కడైతే నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యాన్ని, 1 గ్లాస్ అటుకులని తీసుకున్నానండి. సో ఫస్ట్ అయితే వాటిని చక్కగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇదే గ్లాస్తో చిక్కగా ఉన్న పుల్లటి పెరుగుని 1 గ్లాస్ తీసుకున్నాను. సో ఆ పెరుగుతో బియ్యాన్ని, అటుకుల్ని బాగా కలిపిన తర్వాత బియ్యం ములిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని ఆ మూడింటిని ఓవర్ నైట్ అంతా సోక్ చేసేసాను. సో ఇక్కడ ఇవి ఓవర్ నైట్ సోక్ అవ్వడం వల్ల బియ్యము, అటుకులు, పెరుగుని చక్కగా బాగా పీల్ చేసుకున్నాయి. సో ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసేసుకుందాము. సో ఇక్కడైతే నేను స్టోన్ గ్రైండర్ వాడుతున్నానండి. మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం రుబ్బుకోవాలి. సో ఇక్కడైతే మనం స్పెషల్గా వాటర్ యాడ్ చేయక్కర్లేదు. పీల్చుకున్న పెరుగు అయితే సరిపోతుంది మనకి అలాగా. సో ఇక్కడైతే ఇది బాగా నలిగిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం దీనిని ఎత్తేసుకుందాము. సో నేను ఇక్కడ గరిటెను వాడుతున్నాను ఎత్తడానికి, పని సులువు అవుతుందని. సో మొత్తం రుబ్బంతా ఎత్తేసుకోవాలి. సో ఇప్పుడు ఎత్తుకున్న దాంట్లో మనం ఇప్పుడే సాల్ట్ కలిపేసుకోవాలి. సో సాల్ట్ కలిపేసి దీన్ని బాగా మిక్స్ చేసి దీన్ని ఒక 5 to 6 hours పక్కన పెట్టేసుకోవాలండి. సో అప్పుడు రుబ్బు అనేది చక్కగా పులుస్తుంది. సో ఇప్పుడైతే మనం రుబ్బుకొని ఒక 6 hours అయిపోయింది కదా. సో ఈ దోశల్లోకి మనం కాంబినేషన్గా బొంబాయి చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ దోశలలోకి బొంబాయి చట్నీ అయితే కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. సో బొంబాయి చట్నీ కోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పోపులను అయితే వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని. సో పోపులు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఒకసారి వేగిన తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. సో టమాటాని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి ఉప్పుని, పసుపుని వేసుకోవాలి. సో వీటిని ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి. ఉప్పు, పసుపు వేయడం వల్ల ఈ ఉల్లిపాయలు అన్నవి త్వరగా మగ్గుతాయి. సో ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి కదండి. నేను కడాయికి 3/4 వాటర్ వేస్తున్నాను. అలాగే మీరు కూడా ఎంతవరకు చట్నీ కావాలనుకుంటే అంతవరకు వాటర్ వేసుకోవాలి. దీనికి కొలత అంటూ ఏమీ ఉండదు. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. సో వాటర్ మరిగేలోపు మరొక వైపు మనం శనగపిండిని కలుపుకుందాం. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా తిక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఎలా ఉందో, అలా వచ్చాక పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడైతే చక్కగా వాటర్ మరిగిపోయాయండి. ఈ వాటర్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ అది సరిపోయిందో లేదో. ఇక్కడైతే నాకు సాల్ట్ అది చక్కగానే సరిపోయింది. సో పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే మనం పిండిని కలిపేసుకుందాము. సో పిండి కలిపేటప్పుడు మనకి పిండి తక్కువైంది అనిపించినప్పుడు మళ్ళీ పిండి పెట్టుకోవచ్చు. లేదు పిండి ఎక్కువైపోయింది, గట్టి పడింది అన్నప్పుడు మరి కాస్త నీళ్ళు వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే పిండి కాస్త ఉడికిన తర్వాత గరం మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. సో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇది బాగా మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఇక్కడైతే నాకు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశల్ని వేసేసుకుందాం. సో మనకి 6 గంటలు పులిసిన తర్వాత పిండి అయితే ఇంత చక్కగా పర్ఫెక్ట్గా బబుల్స్ ఏర్పడి చక్కగా ఉందండి. చూసారు కదా ఎంత చక్కగా బబుల్స్ వస్తున్నాయో, ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు ఈ దోశలు చక్కగా వస్తాయి. సో ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా పిండిని కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ప్యాన్ని ఒకసారి పొటాటోతో క్లీన్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా అట్లు పట్టేస్తాయి అన్నప్పుడు ఆనియన్ని కానీ పొటాటోని కానీ యూస్ చేసి ప్యాన్ని క్లీన్ చేయొచ్చండి. సో ఇప్పుడు చక్కగా దోశ వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఈ దోశ బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద అయితే మనం ఏం ఆయిల్ వేయకుండా చక్కగా మూత పెట్టేసుకోవాలి. సో దీన్ని ఒక 1 minute చక్కగా రోస్ట్ అయిన తర్వాత తీస్తే చక్కగా దోశ అయిపోతుంది. సో దీన్ని చక్కగా తిప్పుకొని తీసేసి సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోవడమే. మన డిష్ అయితే రెడీ అయిపోయింది. సో నచ్చింది కదా, మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.